ఇంకెక్కడ మీకు జాగా దొరకలేదా? ఈ కథనం చూస్తే ఇదే ప్రశ్న తలెత్తుతుంది ప్రతి ఒక్కరికి. ఇటువంటి దరిద్రానికి సంబంధించి ప్రభుత్వ కార్యాలయాలు వేదిక కావడం మరింత ఆందోళన కలిగిస్తోంది. వరంగల్ బల్దియా ఆఫీస్లో కామ క్రీడలకు సంబంధించిన ఆ డెవలప్మెంట్కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు బరితెగించారు ఏకంగా. హగ్గులు ముద్దులతో రచ్చ చేశారు వాళ్ళిద్దరూ. ప్రభుత్వ కార్యాలయాల్లో తప్పుడు పనులు చేస్తూ దొరికిపోయారు సోషల్ మీడియాకి. దీంతో ఇంకా ఆగుతారా? సోషల్ మీడియా ఉతికి ఆరేస్తోంది. సోషల్ మీడియాలో ఈ వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. గతంలో అడ్డంగా దొరికిపోయారు, అయినా వీరి బుద్ధి మారలేదు. ఉన్నతాధికారులు హెచ్చరించిన వీళ్ల తీరు మాత్రం మారటం లేదు. అదిగో మీరు చూడొచ్చు, ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఆ విండోకి సంబంధించి డోర్స్ని క్లోజ్ చేసేసిన వాళ్ళు చూడొచ్చు. దుర్మార్గపు వాళ్ళ ఆ ప్రభుత్వ ఆఫీస్లో వాళ్ళు పాల్పడుతున్న దుర్మార్గానికి సంబంధించి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. హగ్గులు ముద్దులతో రెచ్చిపోయారు వాళ్ళిద్దరూ కూడా అక్కడ. అది గత కొన్ని రోజులుగా అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళు రికార్డ్ చేశారు. వాళ్ళు రికార్డ్ చేయకపోయి ఉంటే ఇంకా కంటిన్యూ చేద్దరు. ప్రభుత్వ ఉద్యోగులంటే ప్రజల నుంచి వచ్చిన డబ్బులతో మీరు అక్కడ పని చేయడానికి వెళ్ళారు. ఇలాంటి పనులు చేయడానికి కాదు, ఇలాంటి పనులకు అది కాదు. మరీ ముఖ్యంగా ఇంతటి ఈ పనులకు సంబంధించినది ఎంత ఒక ఇబ్బందికర వాతావరణం. అంతే. ప్రభుత్వ ఆఫీసులకు ఎందుకు వస్తారు ఎవరైనా ప్రజలు? వాళ్ళ పనులు నెరవేర్చుకోవడానికి. మీరు చూస్తే కనుక అదిగో వాళ్ళిద్దరూ కూడా అక్కడ చేరుకున్నారు కదా. ఆ విజువల్ చూడండి. ఒకరినొకరు ముద్దులు పెట్టేసుకొని, ఇద్దరు ఒకరొకరు వాటేసుకొని. ఏంటి దరిద్రం? ప్రభుత్వ ఆఫీసులో అది కూడా గతంలో కూడా వీళ్ళకి హెచ్చరించారట, అయినా వీళ్ళ బుద్ధి మారలేదు. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. వాళ్ళిద్దరూ అక్కడ నార్మల్గా ఉంటారు, అక్కడ అబ్జర్వ్ చేస్తున్న పరిస్థితి. ఆ తర్వాత ఇంకా రెచ్చిపోతారు ఈ విజువల్లో. ఈ ఘటనకు సంబంధించి ఉన్నతాధికారులు కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరుగుతోంది. ప్రస్తుతం ఈ పరిస్థితికి సంబంధించి ఎటువంటి యాక్షన్లోకి దిగడం జరిగింది, అక్కడ అధికారులు ఎటువంటి యాక్షన్లోకి దిగారు? GWMC గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో జరిగిన ఈ దుర్మార్గపు దీన్ని ఇంకేమనాలి? ఇంత దరిద్రమా? మరి ముఖ్యంగా ప్రభుత్వ ఆఫీసుల్లోనా? ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? నేను మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే యాజ్ ఎ సిటిజన్, యాజ్ ఎ సిటిజన్, పౌరులుగా మీకేమనిపిస్తుంది? ఇలాంటి వాళ్ళకి ఎటువంటి శిక్ష వేయాలి? ఒకసారి మీరు రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేయండి, కాస్త ఆలోచించి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ ఒక మంచి అవేర్నెస్తో కూడుకున్న కమెంట్ అయితే నేను చదివినిపించే ప్రయత్నం చేస్తా. సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఘటన మీద ప్రస్తుతం ప్రభుత్వ అధికారులు ఎటువంటి యాక్షన్లోకి దిగారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి వెంకటరత్నం అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. వెంకటరత్నం, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి ఈ ఘటన ఒక్కసారిగా సంచలనంగా మారింది. అధికారుల దృష్టికి వెళ్ళిందా? ప్రస్తుతానికి అధికారుల దృష్టికి వెళ్ళింది. వీరు ప్రస్తుతానికి అయితే చాలా సీరియస్ గా అధికారులు తెలిసింది. గతంలో కూడా ఇట్లాంటి పరిస్థితులు కూడా ఇదే మున్సిపల్ కమిషన్ ఆఫీస్ లో కూడా జరిగినట్టుగా తెలుస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని గతంలో కూడా కొంతమందిని సస్పెండ్ చేశారు. ప్రస్తుతానికి తాజాగా ఇప్పుడు ఉన్నటువంటి సంఘటన కూడా ఇక్కడ ఎవరైతే సంఘటన పాల్పడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు కూడా కొత్తగా రిక్రూట్ అయినటువంటి వ్యక్తులుగా ఇక్కడ ఆ సిబ్బంది చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఉద్యోగంలోనే మొన్ననే చేరినటువంటి యువకులే కావడంతో కొంత ఆ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని కూడా సమయం పాటించాల్సి ఉంటుంది. కానీ ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడితనం అనేది కూడా వారి అంటే వాళ్ళ ఆలోచన విధానానికి కూడా పరాకాష్ఠగా మారినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇది ఇప్పటికే నిన్నటి నుంచి వైరల్ అవుతున్న నేపథ్యంలో GWMC అధికారులకు కూడా చేరవేసింది. వాళ్ళపై ప్రస్తుతానికైతే ఈ రోజు ఆఫీసు కూడా వాళ్ళు రాలేదు. దీనిపై కూడా అధికారులు చర్యలు తీసుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే ఆఫీసు సమయం దాటిపోయిన తర్వాత కూడా ఎందుకు అక్కడ ఉన్నారన్నటువంటి ప్రశ్న కూడా తలెత్తుతున్నటువంటి నేపథ్యంలో వీళ్ళు వివరణ ఇవ్వాల్సిందిగా వాళ్ళు అధికారులు కూడా చెప్పారు. వీటన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఇక్కడ ప్రస్తుతానికి సిబ్బంది కూడా కొంత ఆందోళనకరమైనటువంటి వాతావరణంలో ఉన్నారు. అసలు దాదాపు ఇది కొత్త బిల్డింగ్ లోకి కూడా మకా మార్చాల్సినటువంటి అవసరం అయితే కనిపించింది. కానీ ఇక్కడ ఈ ప్లేస్ ఇదివరకు కూడా గతంలో ఇట్లాంటి ఈ ఆఫీస్ లోనే ఇట్లా జరిగినట్టుగా తెలుస్తుంది.
దీనిపై కూడా శాఖాపరమైన చర్యలు తీసుకొని కూడా సస్పెండ్ చేయాలని చెప్పి గతంలో జరిగిన సంఘటనల ఆధారంగా కూడా అధికారులు చెప్పినప్పుడు వారిని కూడా సస్పెండ్ చేశారు. కానీ ఇప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా ఇట్లాంటి వ్యక్తులను సస్పెండ్ చేయాలన్నటువంటి ఆలోచనలు అలాగే డిమాండ్ కూడా వినిపిస్తున్నప్పటికీ ఇప్పటి వరకు వారిపై ఇంతవరకు ఎలాంటి చర్యలు అయితే తీసుకోలేదు. వీలైనంత తొందరగా చర్యలు తీసుకుంటూ మున్సిపల్ సిబ్బందికి ఉన్నటువంటి గౌరవాన్ని కాపాడాల్సిందిగా ఉన్నటువంటి సిబ్బంది కూడా ఉన్నతాధికారులు కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఒక ప్రభుత్వ కార్యాలయాలు ఇట్లాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడాన్ని కూడా తీవ్రంగా పరిగణిస్తున్నారు సచిన్. ఇది మళ్ళీ రిపీట్ అయితే మాత్రం ఇప్పటికే కొన్ని సంఘటనల్లో ఇక్కడ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇప్పుడు ఇట్లాంటి రాసలీలలు ఆరోపణలు కూడా చాలా తీవ్రంగా కుదిపేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది సచిన్. అంటే ఎన్ని రోజుల నుంచి బాగోతం నడుస్తోంది, అక్కడ వాళ్ళు ఏమంటున్నారు? ఇక్కడ దాదాపు వీళ్ళు రిక్రూట్ అయ్యి కూడా ఒక 15 రోజులు మాత్రమే అయిందంటున్నారు. కానీ ఈ 15 రోజులలో వీళ్ళకు ఉన్నటువంటి సాన్నిధ్యం ఏందనేది కూడా అర్థం కావట్లేదు. వాళ్ళు గతంలో పరిచయం ఉన్న వ్యక్తులా లేకపోతే కొత్తగా రిక్రూట్ అయినటువంటి నేపథ్యంలో వీళ్ళు గతంలో పరిచయం ఉందా లేకపోతే ఇక్కడికి వచ్చినాకనే పరిచయం అన్నటువంటి కోణంలో కూడా దర్యాప్తు చేసిన తర్వాత వీళ్ళిద్దరూ కూడా వేరు ప్రాంతాలకు చెందినటువంటి వాళ్ళు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాతనే పరిచయం అయింది అన్నటువంటి సూచన చేస్తున్నారు. కాబట్టి ఈ పరిచయం కాస్త అందులో ఒకరు వివాహిత, ఈ మరొకరు మాత్రము పెళ్లి కాని వ్యక్తి. అంటే తను ఎవరైతే సదరు మేల్ పర్సన్ ఉన్నారో తను బ్యాచులర్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది, ఈమె మాత్రం వివాహితగా తెలుస్తుంది. ఇట్లాంటి పనులు ఆఫీసులలో కార్యాలయాల్లో చేయడానికి కూడా తీవ్రంగా పరిగణిస్తున్నటువంటి పరిస్థితి వచ్చింది. వాళ్ళకు పరిచయం అయి కూడా కొంతకాలమే అయినట్టుగా తెలుస్తోంది. రైట్. అంటే వెంకటరత్నం ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ ఎందుకంటే అబ్జర్వేషన్ చేస్తూ ఉంటారు ఎవరొకరు అధికారులు, ప్రభుత్వ అధికారులు అబ్జర్వేషన్ జరుగుతూ ఉంటుంది. బట్ ఈ ఆఫీస్కి సంబంధించి ఎందుకంటే GWMC అంటే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఎవరొకరు వస్తూ ఉంటారు, లేకపోతే కాస్త హడావిడిగా ఉంటుంది మున్సిపల్ కార్పొరేషన్ అనగానే. సో ఇక్కడ అటువంటి ప్రసక్తే లేకున్న వాళ్ళు ఏమంటారు సాధారణంగా అటువంటి టైమింగ్ ఏమైనా చూసుకున్నారా లేకపోతే ఎటువంటి చర్చ జరుగుతుంది ఎగ్జాక్ట్గా? ఎందుకంటే అధికారులు చాలా ఎంగేజ్డ్గా ఉంటుంది ఆ ప్రదేశం. అయితే ఈ సంఘటన జరిగింది రాత్రి 7 తర్వాత, ఇక్కడ సాయంత్రము విధులు ముగించుకున్న తర్వాత 6 గంటల వరకు కొంత శాఖపరమైనటువంటి డ్యూటీలో కొంతమంది ఉంటారు, కొంతమంది వెళ్ళిపోతా ఉంటారు. కానీ ఇక్కడ డ్యూటీ టైమ్స్ అయిపోయిన తర్వాత అంటే సాయంత్రము 7 గంటల తర్వాత ఈ సంఘటన జరిగినట్టుగా తెలుస్తుంది. అంటే 6-7 మధ్యలో, అంటే అప్పటికే డ్యూటీ అయిపోయి ఎక్కడి వాళ్ళు అక్కడ తమ ఇళ్లకు తమ ప్రాంతాలకు వెళ్ళిపోయిన తర్వాత మాత్రమే ఈ సంఘటన జరిగింది. ఇది గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో అది గమనించినటువంటి కొంతమంది సిబ్బంది కూడా దీన్ని తీవ్రంగా ఖండించారు. కానీ వారికి చెప్పకుండా కొంతమంది మీడియా మిత్రులను కూడా వీరు ఆశ్రయించినట్టు తెలుస్తుంది. దీనిపై కూడా రెక్కి నిర్వహించినట్టు కొంతమంది అక్కడ ఉన్నటువంటి విషయాలను కూడా కొద్దిగా దూరం అంటే ఇది నిజమే కాదన్నటువంటి కోణంలో చూస్తే 2-3 రోజులు ఇట్లా చూసిన తర్వాత ఇది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే వీళ్ళు రోజు ఇదే పనిగా వీళ్ళు ఆఫీస్ లో ఈ టైం వరకు ఉంటున్నారని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మాత్రమే ఇక్కడ కొన్ని వీడియోస్ కూడా తీయడం జరిగింది. ఆ వీడియోస్ కూడా బయటకు లీక్ అవ్వడంతో ఇది ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళింది. ఆ ఉన్నతాధికారులు కూడా దీనిపై కూడా ఇప్పుడు స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. పూర్తి స్థాయిలో ఈ రోజు మాత్రం వాళ్ళు ఆ విధులకు మాత్రం హాజరు కానట్టుగా తెలుస్తుంది. విధులకు హాజరైన తర్వాత మరి అధికారులు ఏం చేస్తారు, వాళ్ళపై ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు, ఏదేమైనా సరే కార్యాలయాలలో ఇట్లాంటి పనులు చేయకూడదన్నటువంటి మినిమం కామన్ సెన్స్ అయితే ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ ఇద్దరు మేజర్లు అయినప్పటికీ కూడా అందులో ఒకరు వివాహిత, ఒకరు వివాహం కాని వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఇది ఇటువంటి కార్యాలయాలు ఇటువంటి కార్యక్రమాలకు అడ్డాగా మారడాన్ని కూడా వాళ్ళ యొక్క పని మీద ఉన్నటువంటి చిత్తశుద్ధిని కూడా తెలియజేస్తుంది. ఎట్లాంటి మానసిక స్థితిలో ఉన్నారు అంటే కార్యాలయాలు అన్నప్పుడు ఒక దేవాలయంగా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎన్నో సమస్యలతోటి సతమతమవుతూ మన దగ్గరికి అంటే సిబ్బంది దగ్గరికి వస్తూ ఉంటా అంటారు. ఎందుకంటే హైదరాబాద్ తర్వాత GWMC అనేది అత్యంత ఒక పెద్దమైనటువంటి మున్సిపల్ కార్పొరేషన్ కావడంతో ఇక్కడ ఎన్నో సమస్యలు పెండింగ్ లో ఉంటాయి. కానీ ఇక్కడ సమస్యల మీద దృష్టి పెట్టకుండా వారు